శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన బ్రహ్మసూత్రాల్లో ఆనందమయాధికరణంలో ఉన్నాము. 16వ సూత్రం వరకు చూసాము. ఒకటే విషయము, ఇంతకీ వేదము ఎక్కడెక్కడ ఆనందం అని చెప్తుందో అది బ్రహ్మమేనా, అక్కడక్కడ అబ్రహ్మమైన అనాత్మ గురించి కూడా చెప్తూ ఉన్నదా అన్న విషయాన్ని మనము అనలైజ్ చేస్తూ ఉన్నాము. ఇంతవరకు ఏం కనిపెట్టామంటే, కాబట్టి స్పెసిఫిక్‌గా ఒక సెనారియో తీసుకున్నాము. స్పెసిఫిక్‌గా ఒక వేదంలోని సెక్షన్, ఒక భాగాన్ని, ఒక ప్రకరణాన్ని తీసుకుని పంచకోశాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న చోట, కాబట్టి అన్నమయ కోశమనున్నది, దాంట్లోపల ప్రాణమయ కోశమనున్నది, దాంట్లోపల మనోమయ కోశమనున్నది, దానిలోపల విజ్ఞానమయ కోశమనున్నది, దానిలోపల అని చెప్తూ వస్తూ చివరికి ఆనందమయ కోశము అని ఆపారు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు చెప్తూ వస్తున్నవన్నీ అనాత్మలు, అబ్రహ్మాలు కాబట్టి ఆనందమయ కోశం కూడా అదే ప్రవాహంలో, అన్నమయం అన్న ప్రవాహంలో ఉన్నది కాబట్టి ఇది కూడా వాటిలాగానే బ్రహ్మ కాకపోవచ్చు కదా అని ఆలోచించుకుని, అవును గాని ఆనందమయ కోసం చెప్పిన తర్వాత ఇంకేమీ చెప్పలేదు కాబట్టి, ఫైనల్ అల్టిమేట్ ఇక్కడికి చెప్పి ఆపేశారు కాబట్టి, ఆనందమయం అంటే మాత్రము బ్రహ్మమే, మిగిలినవి కాదు. ఎందుకంటే మిగిలినవన్నీ మారుతూ మారుతూ ఇక్కడికొచ్చి ఆగిపోయింది కాబట్టి, మారుతూ ఉన్నవన్నీ మాత్రము అబ్రహ్మము, ఇది మాత్రము బ్రహ్మము అని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక క్వెషన్ ఏమొచ్చిందంటే మయ్యట్ అన్నదానికి వికారం అని అర్థం ఉంది కదా అంటే, అవసరం లేదు. దానికి ప్రాచుర్యార్థం గూడా ఉన్నది. దాంతో దండిగా నిండి ఉన్నది ఏదైనా ఉన్నది అంటే దాన్ని గూడా మయము అంటాము. కాబట్టి ఆనందంతో దండిగా నిండి ఉన్నది అదే స్వరూపం గాబట్టి ఆనందమయమే బ్రహ్మము. అన్నమయము అంటే అన్న వికారంతో ఉన్నది అని అర్థం చేసుకున్నట్టు, ఆనంద వికారంతో ఉన్నదని గాదు, ఆనందంతో నిండి ఉన్నది అని మనం అర్థం జేసుకోవాలి అని చూసుకున్నాము. ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకో క్వెషనొస్తుంది. అదే ప్రవాహంలో ఉంటే కొన్ని ఒకలాగా, కొన్ని ఒకలాగా ఎట్లా చూస్తాము? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయాలనేమో వికారాలుగా చూసి, ఆనందమయాన్ని మాత్రం ప్రాచుర్యంగా ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి సరే గాని, ఎందుకు అర్థం చేసుకోవాలి? అయితే అన్నీ ఒకటే గావాలి గదా! ఇన్ని రకాలెందుకుంటాయి? అని ఈ ప్రశ్నకి, ఇటువంటి వాటికి ఇవాళ కొంత జవాబు చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడేమి అంటే, ఇంకొక సూత్రమున్నది. భేద వ్యపదేశాత్ అని అది చెప్తూ ఉన్నది. భేద వ్యపదేశాత్ చ అనేది చెప్తుంది. అర్థమేమి ఈ సూత్రానికంటే, మన వేదమే భేదము చూపిస్తుంది మరి. భేదాన్ని చూపించి ఉపదేశం చేస్తూ ఉన్నది. ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం అని ఒక రకంగా వికారాలుగా చెప్పి, ఆనందమయమని మాత్రము ప్రాచుర్యంగా ఎందుకు చెప్తున్నావు? మయట్ శబ్దానికి 2 అర్థాలు ఎందుకు చెప్తున్నావు? 2 ఒకలాగే జూసుకోవాలి గదా! అంటే, అయితే ఆ 5 అబ్రహ్మం అవ్వాలి. ఒకటే ప్రవాహంలో ఉన్నాయి గాబట్టి. లేదా 5 బ్రహ్మం అవ్వాలి ఒకేలాగా. మధ్యలో కొన్నిటి ఎట్లా ఉంటుందంటే, కొన్నిటి అట్లానే ఉంటుంది. ఎందుకంటే వేదమే భేదం చెప్తున్నది మరి అని ఈ సూత్రానికి అర్థము. దాని భాష్యం చూద్దాము. ఇతః చ న ఆనందమయః సంసారి. ఆనందమయుడు సంసారి, జీవి కాదు. యస్మాత్ ఆనందమయాధికారే రసో వై సః. రసం హ్యేవ అయం
లబ్ధా ఆనందీ భవతీతి తైత్తిరీయకే. యస్మాత్ ఏదైతే ఆనందమయమన్న అధికరణంలో, ఆ ప్రకరణంలో, ఆనందమయమని చెప్తూ ఉన్న ప్రకరణంలో, ఆ సెక్షన్‌లో, వేద భాగంలో ఏం జెప్పారు? రసో వై సహా ఆయనే రసము. ఆ రసాన్ని ఎవరు లబ్ధ్వా పొందుతారో దాన్ని పొందివాడు ఆనందీ భవతి. ఆనందమయుడవుతాడు. ఆయన రసము, ఆ రసాన్ని పొందినవాడు అదే ఆనందం అవుతాడు అని తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఇది జీవ ఆనందమయో భేదేన వ్యపదిశతి. కాబట్టి రసమని ఒకటున్నది, పొందేవాడని ఒకడున్నాడు అని రెండుగా అది వేరు చేసి జీవుణ్ణి ఆనందమయుణ్ణి చూపిస్తూ ఉన్నది మరి. నహి లబ్ధ్వైవ లబ్ధవ్యః భవతి. ఇది రసం అని ఒకటున్నది, దాన్ని నువ్వు పొందవలసి ఉన్నది అని చెప్తే అది లబ్ధవ్యము, పొందవలసినది. దాన్ని నువ్వు పొందు అని వీడికి చెప్తే పొందవలసిన వాడు లబ్ధుడు. లబ్ధుడు వేరు, లబ్ధవ్యము వాడు పొందవలసిన పదార్థం వేరు అంటే రెండుగా అది విడిపోయింది గాబట్టి భేదం ఒకటి ఆల్రెడీ ఉన్నది. వేదమే చెప్తూ ఉన్నది. ఇప్పుడు మన పూర్వపక్షికొచ్చిన ప్రశ్నేమంటే, కథం తర్హి ఆత్మా అన్వేష్టవ్యః ఆత్మలాభాత్ న పరం విద్యతే ఇతి శృతిస్మృతీః యావతా న లబ్ధ్వా ఏవ లబ్ధవ్యః భవతీతి ఉక్తం. మరైతే ఎందుకండి సిద్ధాంతి? ఆత్మను అన్వేషించవలసి ఉన్నది. ఆత్మను పొందినవాడు ఇంక దాని తర్వాత ఏమీ పొందవలసిన పని లేదు అని మన శృతులు, వేదాలు చెప్తాయి. మన స్మృతులు, పురాణాలు చెప్తూ ఉంటాయి. యావత ఏదైతే లబ్ధమో అదే లబ్ధవ్యం అవ్వడం అన్నది ఎట్లా ఉంటుందండి? ఒకవైపేమో సరే మీరు బానే చెప్పారు, అది భేదం చెప్పింది అంటున్నారు. వేదము భేదం చెప్తుంది. కాబట్టి జీవుణ్ణి సంసారిని, ఆనందమయుడు బ్రహ్మాన్ని వేరుగా చూపిస్తుంది అని మీరే అంటున్నారు. అట్లా వేరుగా చూపించే అదే వేదం మళ్ళీ ఆత్మ అంటే ఏంటి? నీ స్వరూపం. నీ స్వరూపాన్ని నువ్వు అన్వేషించవలసి ఉంది. నీ స్వరూపాన్ని నువ్వు పొందావంటే ఇంక దాని తర్వాత నువ్వు పొందేదేమీ లేదు అని జీవాత్మ ఐక్యం చెప్తున్నది గదా మరి. జీవ బ్రహ్మ ఐక్యం అదే వేదం చెప్తున్నది. మళ్ళీ జీవ బ్రహ్మ భేదం చెప్తుంది అని మీరు చెప్తున్నారు ఒకవైపు. ఈ రెండిటిని ఎట్లా మీరు సమన్వయం చేస్తారో, ఆ రెండు లబ్ధుడు, లబ్ధవ్యము ఒకటి అవ్వడం ఎట్లానండి? మరప్పుడు అట్లా అయి ఉంటాయేంటి? అని అడిగితే అది ఎట్లా యుక్తం అంటే బాగా మంచిది. మంచి ప్రశ్న వేశాం. నిజమే. అవును నిజమే. అది ఎట్లా అవుతుందో చూద్దాము. ఆ 2 ఒకటే గదా చెప్తున్నది. లబ్ధుడు, లబ్ధవ్యము 2 ఒకటే అనే గదా చెప్తున్నది. అట్లా చెప్పడమే గదా యుక్తము అంటే అవును నిజమే. కరెక్టే. జీవ బ్రహ్మైక్యమే మనము తెలుసుకోవాల్సిన విషయము. అది చెప్పడం కోసమే వేదమంతా ఉన్నది. భేదం ఎందుకు చేసి చూపిస్తుందంటే ఎన్ని సార్లు చెప్పుకుంటూ వచ్చానో మళ్ళీ చెప్తాను. ఎన్నాళ్ళైనా చెప్తాను, ఎన్ని సార్లైనా చెప్తాను. జీవ బ్రహ్మలు వేరు కావు. అది చెప్పడం కోసమే వేదమంతా ప్రయత్నం చేస్తుంటుంది. అయితే మళ్ళీ అది భేదం ఎందుకు చూపిస్తుంది అంటే నువ్వు అట్లా చూస్తున్నావు గాబట్టి, నీకెట్లా అర్థమైతుందో దాన్ని ఆ విధంగా చూపిస్తూ ఉంటుంది ముందు. తర్వాత అది లేదు అని చెప్తుంది. పైగా ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు గాబట్టి, ఆ అజ్ఞానంలో ఉన్నావు. అది తెలుసుకో, దాన్ని తొలగించుకో అని చెప్పడం దాని ఉపదేశము. అందుకోసము. తథాపి ఆత్మనః అప్రచ్యుత ఆత్మభావస్యైవ సతః సత్వా అనవబోధనిమిత్తః దేహాదిషు అనాత్మ స్వాత్మత్వ నిశ్చయః లౌకికః దృష్టః లోకదృష్టితోటే వేదము అట్లా చెప్తూ ఉంటుంది. నువ్వట్లా అనుకుంటూ ఉంటే వేదము దాన్ని అనువదించి చెప్తూ ఉంటుంది. దాన్ని అనుసరించి నీకు చెప్తుంది. ముందు నీకు అర్థమైందేంటో నీకు చెప్పి, తర్వాత నువ్వు అట్లా అనుకుంటున్నావు కదరా! అది గాదు అని మళ్ళీ ఉన్నది చెప్పవలసి వస్తుంది. ఇది వేదం ఉపయోగించే పద్ధతి. తథాపి అయినా కూడా
లబ్ధుడు, లబ్ధవ్యం అని భేదం చూపిస్తూ ఉన్న సమయంలో కూడా ఆత్మనః అప్రచ్యుతాత్, ఆత్మ చ్యుతమేం కాదు. ఆత్మేం జారిపోవట్లేదు అక్కడ. ఆత్మేం మారిపోవట్లేదు. ఆత్మ భావంలోనే అదుంటుంది. సతః సత్తులోనే అదుంటుంది. అయితే దాని తత్వము, సతః తత్వము, తత్వార్థము అనవబోధ నిమిత్తః వాడికి అర్థం గావట్లేదు గాబట్టి, ఆత్మచ్యుతమయ్యేది లేదు. అదెప్పుడూ అదే భావనలో ఉంటుంది. అన్న తత్వార్థము వాడికి తెలియట్లేదు గాబట్టి, వాడేం చేస్తాడు పోయి వాడే చ్యుతుడవుతాడు. వాడి ఆత్మ అంటే వాడి స్వరూపంలో నుంచి వాడు చ్యుతమై జారి, దేహాదిషు శరీరాల్లోకి వాటిలోకి వెళ్ళి, అనాత్మల్లోకి వెళ్ళి, వాటినే స్వాత్మగా నిశ్చయంగా చూసుకుంటూ ఉంటాడు దృఢంగా. దేహాదిషు అనాత్మ స్వాత్మత్వ నిశ్చయః లౌకికః దృష్టః. దేహాదుల్లో, దేహాదులు మొదలైన అనాత్మల్లో స్వాత్మత్వాన్ని వాడు నిర్ణయించుకున్నాడు. ఇవే నేను అనుకుంటాడు వాడు. ఆ దేహాలను చూసుకొని ఇవే నేను అనుకుంటాడు. అటువంటి వాడికి చెప్పవలసి ఉన్నప్పుడు అది నువ్వు గాదు అని వేరు చేసి చూపించాలి మరి. ముందు వేరు చేసి చూపించి తర్వాత కలిపేయవలసి ఉంటుంది. ఆ దేహాత్మని ఇప్పుడు 3 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. వాడేమనుకుంటున్నాడు, అసలా దేహం చూసుకొని, మనసుని వాటిని చూసుకొని ఇవి నేను అనుకుంటున్నాడు వాడు. నువ్వెవర్రా అంటే ఆ శరీరాన్ని చూపించి దానికో పేరుంటే ఆ పేరు చెప్పి ఇది నేను అంటాడు వాడు. ఫస్ట్ ఏంటంటే వీడిక్కడున్నాడు గాబట్టి, వాడి శరీరాన్ని వేరు చేసి చూపించాలి. ఆ శరీరం నువ్వు కాదురా అని చెప్పాలి వాడికి. అందుకని అనాత్మని వర్ణించి చెప్పి, ఆత్మని కూడా వర్ణించి చెప్పి, ఆ 2 వేరు అని చెప్తుందది. చెప్పిన తర్వాత వాడు సరే నాకర్థమైందని వేరు చేసి, విభాగం చేసి, విడదీసి చూపించిన తర్వాత ఎందుకంటే వాడు కుప్పబోసుకున్నాడు. అంతా కలగాపులగం చేసుకొని, కన్‌ఫ్యూజ్ అయ్యి అందులోకి జారాడు. అందుకని వాడికి ముందు వేరు చేసి, విడదీసి చూపించి, తర్వాత నెక్స్ట్ స్టెప్, ఫైనల్ స్టెప్ అసలు ఉన్నదంతా ఒకటే. నువ్వే ఈ రకంగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అని చెప్పాలి. ఇవన్నీ చెప్పడం కోసమే ముందు ఫస్ట్ స్టెప్‌గా లౌకిక దృష్టితో వాటిని వేరు చేసి, విడదీసి చూపిస్తుంది. తర్వాత ఆధ్యాత్మికంగా అద్వయం నేర్పిస్తుంది. తేన దేహాదిభూతస్య ఆత్మనః అపి ఆత్మ అనవిష్టః అన్వేష్టవ్యః, అలబ్ధః లబ్ధవ్యః, అశ్రుతః శ్రోతవ్యః, అమతః మంతవ్యః, అవిజ్ఞాతః విజ్ఞాతవ్యః ఇత్యాది భేద వ్యపదేశః ఉపపద్యతే. దేహము మొదలైన భూతాలన్నీ పెట్టుకుని ఏవైతే కల్పించబడ్డాయో వాటితో ఆత్మ అన్న తాదాత్మ్య స్థితిలో వాడు ఉంటే, అప్పుడు వాడితో ఆత్మ పాపమది టెక్నికలీ అనన్విష్టః వెతకవలసిన పని లేని విషయం అది నువ్వే. అయినా కూడా అది అన్వేష్టవ్యః నువ్వు వెతికి పట్టుకోవాలి మరి. పోగొట్టుకున్నావు. నువ్వు జారిపోయి అక్కర్లేని దేహాది భూతాల సంఘాతంలో పడి, ఆ మోహంతో అవే నేనని అనుకుంటున్నావు గాబట్టి, అనాత్మ స్వాత్మత్వ నిశ్చయము ఒకటి నీకు కలిగింది గాబట్టి, ఇప్పుడేం జేయాలంటే అసలు ఆత్మ అనన్విష్టః వెతకవలసిన పని లేనిది అది నువ్వే. నీ స్వరూపం. ఆత్మ అంటే నీ స్వరూపం. నీ గురించి నువ్వు మర్చిపోయావు గాబట్టి దాన్ని అన్వేష్టవ్యః అది తెలుసుకోవలసి ఉన్నది. అలబ్ధః నిన్ను నువ్వెట్లా పొందుతావు? నిన్ను నువ్వు పొందవలసిన పని లేదు. నువ్వు సొంతంగా దాన్ని సంపాదించవలసిన పని లేదు. అది నువ్వే. అయినా గూడా ఇప్పుడు మర్చిపోయావు గాబట్టి ఆ జ్ఞానాన్ని తిరిగి లబ్ధవ్యః పొందవలసి ఉంటుంది. అశ్రుతః దాన్ని నువ్వు వినడం ఎందుకు? దాని గురించి వినడం ఎందుకు? దాన్ని వినడం ఎందుకు? ఎందుకు అంటే మర్చిపోయావు. అందుకని శ్రోతవ్యః ఇప్పుడు విను కూర్చో. ఊరికినే వింటే సరిపోలేదు. అమతః నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన పని లేదు. కానీ మర్చిపోయావు గాబట్టి విన్నాక మంతవ్యః ఆలోచించవలసి ఉంది. ఆలోచించిన తర్వాత ఏం చేస్తావు? విజ్ఞాతవ్యః తెలుసుకోవలసి ఉంది. అదసలు అవిజ్ఞాతః పాపం.
నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిన పని లేదు. కానీ పోగొట్టుకున్నావు గాబట్టి తెలుసుకోవాల్సి ఉంది. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన పని లేదు. కానీ మర్చిపోయావు నువ్వెవరో కాబట్టి నువ్వు మళ్ళీ కూర్చొని ఆలోచించుకోవాల్సి ఉంది. నీ గురించి నువ్వు వినవలసిన పని లేదు. నీ గురించి నువ్వెందుకు వినడము? కానీ నువ్వు మర్చిపోయావు గాబట్టి నీ గురించి మళ్ళీ నువ్వు విను. మళ్ళీ విను. మళ్ళీ విను. మళ్ళీ విను. మళ్ళీ ఆలోచించుకో. చివరికి తెలుసుకో. నిన్ను నువ్వు పొందవలసిన పని లేదు. కానీ పోగొట్టుకున్నావు నీ మూర్ఖత్వంతోటి, కర్మలతోటి, మోహాలతోటి. చ్యుతమయ్యావు నువ్వు. ప్రచ్యుతమయ్యావు. కాబట్టి మళ్ళీ తిరిగి నిన్ను నువ్వు సంపాదించుకో. అదసలు వెతకవలసిన పని లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంది. అంతా ఉన్నది. నువ్వే అయి ఉన్నది. నువ్వే అది. నిన్ను నువ్వేం వెతికి పట్టుకుంటావు. కానీ మర్చిపోయావు నువ్వెవరో పోగొట్టుకున్నావు గాబట్టి వెతుకు కూర్చొనే అని మన వేదము ఇవన్నీ వేరు వేరుగా చెప్తుంటుంది. ఆ దేహాది సంఘాతంలో పడి ఆ దేహాన్ని జూసుకుని ఇదే నేననుకుంటున్న వాడికి అది నువ్వు కాదురా అని చెప్పాలి గాబట్టి ముందు వేరు చేసి భేదం చెప్తుంది. చెప్పిన తర్వాత అదేం చేస్తుందంటే చూసుకున్నావు గదా! అనాత్మ చూసుకున్నావు గదా! అంత మాత్రమే నువ్వు గాదు. అన్నీ నువ్వే. ఇన్నిగా కనిపిస్తున్నది నువ్వు చూస్తున్నందువల్లనే. ఆ దృశ్యాలన్నీ ఉన్నదెందుకంటే ద్రష్టగా నువ్వు చూస్తున్నావు కాబట్టే. అసలు ఉన్నదంతా ఒకటే అది నువ్వే అని చెప్పాలి. అక్కడికి తీసుకొని వెళ్ళాలి. అందుకని అది ఇట్లా మొదలుపెడుతుంది. అది లౌకిక దృష్టి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆధ్యాత్మికం వరకు తీసుకెళ్ళవలసి ఉంటుంది. దానికి చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా స్టెప్ వైస్‌గా, మెథాడికల్‌గా, సిస్టమాటిక్‌గా చేస్తుంది. స్టెప్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళదది. ఎందుకంటే వీడు చాలా గట్టిగా ఈ దేహాత్మ భావనలో కూరుకుని ఉన్నాడు. చాలా నిశ్చయంగా ఉన్నాడు. ఆ శరీరాన్ని చూసి ఇదే నేనంటాడు వాడు. ఎన్ని సార్లు చెప్పినా, ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా, ఎంత కాలం చెప్పినా. అటువంటి వాడికి అంత పట్టుదలగా దేహాభిమానం అంత దృఢంగా ఉన్న వాడికి ఇంక వాడికి ఎన్ని సార్లైనా చెప్పాలి. ఎన్ని రకాలుగైనా చెప్పాలి. కాబట్టి ఈ విధంగా ఈ పద్ధతిలో మన వేదం మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. प्रतिषिध्यतेव तु परमार्थतः सर्वज्ञात् परमेश्वरात् अन्यः द्रष्टा श्रोता वा न अन्यः अतः अस्ति द्रष्टा इति बृहदारण्यके అసలు పరమార్థతః సర్వజ్ఞుడు పరమేశ్వరుడు అయిన తత్వానికి అన్యంగా వేరుగా ద్రష్ట గాని, వేరే ఇంకొక శ్రోత గాని, వేరే ఇంకొకటి ఏది గాని లేదు అని ప్రతిషిధ్యతే అదసలు ఆల్రెడీ నిరాకరించింది. వేదం ఒప్పుకోదు. సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికి వేరుగా, పరమార్థంగా అసలు వేరేగా ఇంకొకటి ఉన్నది అంటే అది ఒప్పుకోదసలు లేదు. లేని విషయం లేదని చెప్తుంది వేదము. కానీ ఈలోగా వీడు కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు గాబట్టి, నువ్వేంటో వేరేది చూసుకొని అనాత్మలన్నిటిని నువ్వనుకుంటున్నావు. అది అనాత్మరా అని ముందు వాడికి చెప్పి, అసలు అనాత్మ ఏమీ లేదురా ఉన్నదంతా ఒకటే ఆత్మ అని చెప్పాలి. కాబట్టి పరమేశ్వరః తు అవిద్యా కల్పితాత్ శరీరాత్ కర్తృ విజ్ఞాన ఆత్మాఖ్యాత్ అన్యః. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సిందేంటి? పరమేశ్వరుడెవరున్నారో, ఆ సర్వజ్ఞుడు అవిద్యా కల్పితం కారణంగా కలిగిన శరీరాలతో ఉన్న, కర్తృత్వ, భోక్తృత్వాలతో ఉన్న విజ్ఞాన ఆత్మ అన్న ఆఖ్య పేరుతో ఉన్నదేదున్నదో, దానికి అన్యహ వేరు. ఇప్పుడు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం సంగతి తర్వాత చూద్దాం. విజ్ఞానమయ కోశము దాని తర్వాత ఆనందమయ కోశం గదా! విజ్ఞానమయ కోశము విజ్ఞానాత్మ అనేదున్నదో అది కర్తృత్వ, భోక్తృత్వాలతోటి ఉంటుంది. శరీరాపేక్షలతో ఉంటుంది. అవిద్య చేత కల్పించబడ్డ శరీరాలతో ఉండి కర్మలు చేస్తూ అనుభవిస్తున్నాను అనుకుంటూ ఏ జ్ఞానంతో ఉంటుందో అది ప్రాపంచిక జ్ఞానంతో అటువంటిది అనాత్మ. దానికి అన్యంగా పరమేశ్వరుడు ఉంటాడు. ఈయన ఆనందమయము. ఇది ఆనందమయము బ్రహ్మ. ఇంకా తర్వాత ఉన్నవన్నీ దాని పైన ఉన్నవన్నీ, దానికి శరీరంగా ఉన్నవన్నీ విజ్ఞానమయము మొదలైన ఆత్మలు. ఇది చూపించడం కోసమే
భేదం చెప్పుకోవలసి వస్తుంది. ఒకటే ప్రవాహంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలని ఒకటే మూసలో పోసినా గూడా ముందు 4 వేరు, చివరిదొకటి వేరు. చూపించవలసిన విషయం ఇది గాబట్టి, తెలిసిన అన్నమయ కోశమైన స్థూల శరీరం దగ్గర నుంచి చూపిస్తూ ఇది గాదు, ఇది గాదంటూ చివరికి ఏది మిగిలిపోయిందో దాన్ని ఇదిగో ఇదే బ్రహ్మ అని చూపించాలి కాబట్టి, ఆ పద్ధతిలో ఆ వేదము, ఆ ఉపనిషత్తు మనకట్లా నేర్పిస్తూ ఉంటుంది. ఉపదేశం చేస్తూ ఉంటుంది. యథా మాయావినః చర్మ ఖడ్గధరాత్ సూత్రేణ ఆకాశం అధిరోహతః సహ ఏవ మాయావి పరమార్థరూపః భూమిష్ఠః అన్యః. అయితే ఇప్పుడు మిగిలిన 4 అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానాలు ఒక గ్రూపు, అవన్నీ అనాత్మలు, అవన్నీ అబ్రహ్మాలు. ఆనందమయం మాత్రము ఆత్మ, అది పరమేశ్వరుడు, అది సర్వజ్ఞుడు, అది బ్రహ్మ అని చెప్పాలంటే వేరు చేసి చూపించిన తర్వాత అక్కడికి ఆగడానికి వీల్లేదు. అక్కడికి ఆగడానికి వీల్లేదు. అసలు ఇవన్నీ ఉన్నాయని అనిపిస్తున్నది విజ్ఞానమయం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నమయం వరకు ఉన్న 4 మాయ చేత కల్పించబడ్డ విషయాలు. అవన్నీ ఉపాధులు అని వీడికి నేర్పించాలి. అవన్నీ ఉపాధులు, అవన్నీ మాయ చేత కల్పించబడ్డ విషయాలు. ఉన్నది మాత్రం నువ్వు అని వాడికి చూపించాలి. అందుకని ఒక మాయావి ఉన్నాడనుకోండి, ఒక మెజీషియన్, ఆయన ఒక్కొక్కసారి మ్యాజిక్ చేస్తూ ఒక చర్మాన్ని, ఖడ్గాన్ని, ఒక కత్తిని, డాలును పట్టుకుని ఒక సూత్రేణ, ఒక తాడు పెట్టుకుని ఆ తాడు ఎక్కుతూ ఆకాశంలోకెళ్ళిపోయినట్టుంటుంది. ఒక కత్తి, ఒక డాలు పట్టుకుంటాడిన ఒక ఆకాశంలో నుంచి కింద వేలాడుతున్న, కింద దాకా వేలాడుతున్న ఒక తాడులాగా ఏదో ఉంటుంది. దాన్ని పట్టుకుంటాడు, పైకెక్కుకుంటూ ఎళ్ళిపోతాడు. పైన ఏదో యుద్ధం జరిగినట్టుంటుంది. ఏంటో రక్తాలు గారినట్టుంటాయి. కండలు, కాళ్ళు, చేతులు తెగి కింద పడుతున్నట్టుంటాయి. అవన్నీ ఉంటాయి. కానీ ఆ తాడు లేదు, ఆ పైకెక్కిన వాడు లేడు, అక్కడ కత్తి లేదు, డాలు లేదు, కొట్లాట లేదు, రక్తాలు లేవు. అసలా మాయావి ఎక్కడున్నాడు? ఇక్కడ భూమిష్ఠః, వాడు భూమి మీద ఇక్కడే మన పక్కనే ఉన్నాడు. ఆ మెజిషియన్ ఎక్కడో ఆకాశంలోకెళ్ళి ఫైటింగ్ చేయట్లేదు. ఆయన ఆ రకంగా మ్యాజిక్ చేయగలడు కాబట్టి, అవన్నీ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు ఒకవైపు. అసలాయన ఉన్నదెక్కడ? పరమార్థ రూపంగా కిందే మన పక్కనే ఉన్నాడు భూమిస్థః. ఈయన వేరు. ఆ పైన ఆకాశంలోకి ఆ తాడు పట్టుకొని వెళ్లి కొట్లాడుతున్నట్టు, యుద్ధం చేస్తున్నట్టు కనిపించిన వాడు వేరు. వాడు ఊరికనే మాయ. అది మిథ్యా రూపము. ఇది అసలిక్కడ నిలబడ్డవాడు, భూమి మీద ఉన్నవాడు ఒరిజినల్. వీడు అసలు పరమార్థ రూపంగా మనవాడు, ఉన్నవాడు. ఇప్పుడు కాబట్టి దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. భేదం చూపిస్తే ఆ ఇంకోటి కూడా ఉందనుకోవద్దు. ఇదే మాయావి, ఈయనే మ్యాజిషియన్. ఇక్కడ భూమి మీద ఉన్నాడు, పైన ఆకాశంలోకి తాడు పట్టుకొని ఎక్కాడని చూడొద్దు. తాడు పట్టుకొని ఎక్కినట్టుగా కనిపిస్తున్నది కూడా ఈయనే. అది ఊరికే అట్లా కనిపిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఉంది అనుకుంటేనే కష్టమైతుంది. యథావా ఘటాకాశాత్ ఉపాధి పరిచ్ఛన్నాత్ అనుపాధి పరిచ్ఛిన్న ఆకాశః అన్యః. లేదా ఇంకొక ఎగ్జాంపుల్, ఘటాకాశం ఉన్నదనుకోండి. ఒక కుండలో ఖాళీ ఉన్నది. అది ఉపాధి పరిచ్ఛిన్నము. కుండ అన్న ఉపాధితో వేరుగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆకాశం. కుండలో ఖాళీ అని వేరుగా కనిపిస్తుంటుంది. అయితే అనుపాధి పరిచ్ఛిన్నమది. మన ఆకాశం అసలు ఖాళీ, అసలు ఆకాశము ఉపాధుల వల్ల పరిచ్ఛిన్నమైనది కాదు. కానీ కుండ అన్న ఉపాధి ఉండడం వల్ల వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ టెక్నికలీ అది వేరు గాదు. ఈ ఉపాధి మధ్యలో అడ్డంగా ఉండడం వల్ల ఖాళీ వేరుగా ఉన్నట్టు, ఆకాశం వేరైనట్టు కనిపిస్తుంది. ఏదో శరీరాలు ఉన్నట్టుగా ఉండడం వల్ల పరాత్మ వేరువేరుగా ఉన్నట్టు, అసలు సెపరేట్‌గా ఈ ఆత్మలకు వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది.
కానీ అసలు ఆ ఉపాధులన్నీ మాయ. ఆ మాయ అవి తయారు చేసిన రూపాల్లాంటివి. ఇది మర్చిపోయామంటే మాత్రం 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, 16 ఉన్నాయి అనుకుంటాము. ఉన్నదంతా ఒకటి. అయితే వీడు చాలా ఉన్నాయని అనుకుంటున్నాడు కాబట్టి వీడి దృష్టి నించే వాడు ఏది ఆలోకనం చేస్తున్నాడో, వాడు చూస్తున్న దృష్టి దగ్గర నుంచి వాడిని చూసావురా? అదిగో తాడు పట్టుకొని ఎక్కుతున్నాడు చూసావా? ఆయనే మెజిషియన్ చూసావా? అని చూపించి ఇంతకీ అక్కడ ఎక్కుతున్నట్టుగా కనపడుతున్నది ఆయన గాదు అసలు అక్కడ లేనే లేడు. ఇక్కడ చూసావా నీ పక్కనే ఉన్నాడు అని చూపించాలి. వీడు దేన్ని చూసి సంభ్రమాశ్చర్యాలతో ఉన్నాడో నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నాడో, దాన్ని చూపించే దాని గురించి మాట్లాడి అది కాదు అని చెప్పి పరమార్థతః ఉన్న స్వరూపమేంటో చెప్పాలి. కాబట్టి ఇంత ప్రయత్నం చేయవలసి వస్తుంది మన ఉపనిషత్తుకి. అందుకనే భేదం చెప్తుంది. భేదోపదేశం ఎందుకు చేస్తుంది అంటే, నిజంగా భేదం ఉందని గాదు. వీడు చూస్తున్నాడు గాబట్టి ముందు అనువాదం చేయవలసొస్తుంది. దాని తర్వాత దాన్ని నిరాకరించవలసి వస్తుంది. ఈదృశంచ విజ్ఞానాత్మ పరమాత్మ భేదమాశ్రిత్య న ఇతరః అనుపపత్తేః భేద వ్యపదేశాత్ చ ఇత్యుక్తం. ఇది ఇప్పుడే గాదు ఇంతకన్నా ముందు సూత్రంలో 16వ సూత్రంలో న ఇతరః అనుపపత్తేః ఆయన కాక ఇంక వేరేది లేదు అని చెప్తూనే ఉన్నారు. భేద వ్యపదేశం అని ఇక్కడెందుకు చెప్తున్నారు అంటే, నువ్వు ఇట్లా చూస్తున్నావు గాబట్టి. అసలున్నదేంటి? భేదం అన్నది వేరేది లేనే లేదు. అని రెండిట్లో చెప్తున్నది ఒకటే విషయము. ఎందుకట్లా వాడవలసి వస్తుందంటే, ఈ దృశ్యం ఈ రకంగా విజ్ఞానాత్మ, పరమాత్మ భేదాన్ని పెట్టి చూపిస్తూ, అసలు టెక్నికలీ ఇతరం అన్నది లేదు. కానీ నువ్వు చూస్తున్నావు గాబట్టి ఇట్లా అనిపిస్తుంది. చూస్తున్నావు చూసావా? అదిగో చూసావా? 2గా కనిపిస్తుంది. నువ్వు వేరు, పరాత్మ వేరని. కానీ కాదు ఒకటే అని చెప్పాలి. అది దాని పద్ధతి. దాంతో ఆ 17వ సూత్రం గూడా దాని భాష్యం కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 18వ సూత్రం చూద్దాము. కామాత్ చ న అనుమాన అపేక్ష. ఎందుకైనా మంచిది. అంటే ఈ రకంగా అనిపిస్తున్నది అంటే ప్రకృతి వల్లే గదా అని మళ్ళీ బయలుదేరొద్దు. మా ప్రధానం ఒకటున్నది కదా! ఆ అచేతనమైన ప్రధానం ఆ ప్రకృతి కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనరాదు మళ్ళీ. దాన్ని గూడా ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకొని క్లారిఫై చేసుకుందాము. అని దాని గురించి ఈ సూత్రమున్నది. కామాత్ ఆయనే కోరుకున్నాడు, ఆయనే ఇవన్నీ చేశాడు అని మనకు వేదం చెప్తూ ఉంటుంది. కాబట్టి అనుమానమన్న అపేక్ష లేదు. అనుమాన ప్రమాణాలతోటి ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే దీని వెనకాల కారణము ప్రధానమైండొచ్చు అని మనము ఆ విధంగా అటు సైడ్ వెళ్ళరాదు మళ్ళీ. ఎందుకైనా మంచిది జాగ్రత్త. ప్రత్యక్షంగా అయితే ప్రధానం కారణమని చెప్పడం కష్టము. పరబ్రహ్మం కారణమని చెప్పడానికి కూడా కళ్ళతోటి చూడడం కష్టము. కాబట్టి అనుమాన ప్రమాణంతోటి ఒకవేళ అయిండొచ్చు ప్రధానం అచేతనమైన ప్రధానం కారణమేమో అని చూడరాదు. ఎందుకు అంటే కామాత్ కామం, అకామయత అన్న మాటలు వాడుతూ ఉంటుంది కాబట్టి వేదము. ఆనందమయాధికారే చ సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ ఇతి తైత్తిరీయకే. ఆనందమయాధికరణంలో ఆ ప్రకరణంలో సహా ఆ ఆత్మ అకామయత అనుకున్నది అదొకటి కోరుకున్నది. బహుశ్యాం ప్రజాయేయ నేను చాలా అవుతాను అనుకున్నది. ఇంకా తర్వాత చాలా అయ్యింది అని ఏంటో చెప్తూ వస్తారు తైత్తిరీయోపనిషత్తులో. ఇప్పుడు కామయితృత్వ నిర్దేశాత్ న అనుమానికం అపి సాంఖ్య పరికల్పితం అచేతనం ప్రధానం ఆనందమయత్వేన కారణత్వేన వా అపేక్షితవ్యం. కామిస్తూ ఉన్నాడు ఆయన అకామయత కోరుకుంటున్నాడు. కాబట్టి కామయితృత్వం కోరుకోవడం అన్నది ఒకటి ఉన్నది కాబట్టి అది నిర్దేశించి దాన్ని స్పెసిఫిక్‌గా చెప్పారు కాబట్టి ఆనుమానికమైన అంటే అనుకున్నది అంటే ప్రకృతి గావచ్చు గదా! అని అనుకోవడము కుదరదు. అది సాంఖ్య పరికల్పితమైన సాంఖ్యుల చేత సాంఖ్య దర్శనం చేసిన వాళ్ళ చేత కల్పించబడ్డ అచేతనం ప్రధానం అన్నదేదున్నదో అది ఆనందమయము గాదు,
ఆనందమయానికి కారణము గాదు. అసల అపేక్షే లేదు. అసలనుకోవడానికి వీల్లేదు. ఈక్షతేః నా శబ్దం అని బ్రహ్మసూత్రాల్లో 5వ సూత్రం మనం చూసుకుంటూ వచ్చాము. అది చూసింది. అది ఇన్నవుతానని అనుకున్నది అని చెప్తూ ఉన్నప్పుడు, మనం ఇది మొత్తం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. అచేతనమైన ప్రధానము కారణం కాదు అని. ఇతి నిరాకృతమపి ప్రధానం పూర్వసూత్రోదాహృతాం కామయితృత్వ శృతిం ఆశ్రిత్య ప్రసంగాత్ పునః నిరాక్రియతే గతి సామాన్య ప్రపంచనాయ. మహా చెప్తే ఎన్నిసార్లు చెప్తారండి? ఎన్నిసార్లు చెప్తారో సిద్ధాంతి గారు. అర్థమైంది. అర్థమైంది, ఒప్పుకున్నాం. పోనీ అనుకున్నాం, ఇప్పటికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోమనుకున్నాం గదా! అచేతనమైన ప్రధానము కారణం గాదు, కారణం గాదు, కారణం గాదు అని మీరు ఎన్నిసార్లు చెప్తే పోనీ అనుకున్నాం గదా! మళ్ళీ ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చి ఎందుకు మళ్ళీ దాన్నే చావగొట్టడమా? అది ఆల్రెడీ నిరాకృతం గదా! అంటే అయ్యుండొచ్చు. అయినా గూడా ఇంతకుముందు మేము దాన్ని కాదు అని చెప్పినా గూడా మధ్యలో కాని దాన్ని గుర్తు చేయడం అవసరము. మధ్యలో మీరు అటునుంచి పక్కకి జారిపోయారనుకోండి కష్టమైతుంది. పూర్వ సూత్రంలో ప్రధానము నిరాకరించబడ్డా గూడా ఇప్పుడు మళ్ళీ ఉదాహరించిన సూత్రంలో, ఇక్కడ 17వ సూత్రంలో పూర్వ సూత్రంలో ఉదాహరించబడ్డదేదున్నదో ఆ రకంగా కూడా కామయితృత్వ శృతిమాశ్రిత్య అని అనుకున్నది అకామయత. కాబట్టది ఆ విధంగా జేసింది అని చెప్పడం వల్ల, ఆ ప్రసంగం వల్ల పునః మళ్ళీ తిరిగి దాన్ని నిరాకరిస్తూ ఉన్నది వేదము. ఎందుకు అంటే గతి సామాన్య ప్రపంచనాయ గతి సామాన్యాత్ అని ఇంకొక సూత్రంలో గూడా చెప్పామా లేదా? చెప్పిందే చెప్తాం. చెప్పిందే చెప్తాం అని ఒక సూత్రం గూడా రాసుకున్నాం గదా! వేదం ప్రతి చోట చెప్పిందే చెప్తుంటుంది. మార్చి చెప్పదు. ఒకటే విషయం చెప్తుంటుంది. అవగతి ఎప్పుడు సామాన్యంగా అంతటా ఒకటే విధంగా ఉంటుంది అని ఒక సూత్రం రాసి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాం గదా! అందుకని చెప్పిందే చెప్తుంటుంది. మనకా విషయం అవగతి అయిందా? కాలేదా? మనకర్థమైందా? లేదా? అచేతనమైన ప్రధానం కారణం గాదు. దేనికి కారణం గాదు. సృష్టి స్థితి లయలకు కారణం గాదు. ఆనందానికి కారణం గాదు. అది విషయము. ఎక్కడెక్కడ కారణమనొచ్చిందో అక్కడక్కడ మళ్ళీ పట్టుకొని, కారణం అనగానే మీరు అటునుంచి అటు, అదిగో మా అచేతనమైన ప్రధానమే అంటారో ఏమో అని. మా భయం మాది. కాబట్టి కారణం అన్న మాట ఎక్కడ కనిపించినా సరే, అన్నట్టు ఓ సాంఖ్యులు మీ చేత కల్పించబడ్డ, మీరు చెప్పిన అచేతనమైన ప్రధానం కారణం గాదు అని ఆ విషయము దేని గురించి మనం మాట్లాడుకుంటున్నామో, దానికి మీ ప్రధానం కారణం గాదు అని తప్పకుండా ప్రతిసారి చెప్తాము. మళ్ళీ మళ్ళీ చెప్తాము అని మన భాష్యకారులు చెప్తున్నారు. దాంతో ఆ 18వ సూత్రము దాని భాష్యం కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకుందాము. మళ్ళీ ఆలోచించుకుందాము అని మొదలుపెడుతున్నారు. మళ్ళీ కొన్ని క్వెషన్స్ మిగిలిపోయాయి గదా! అట్లా ఎట్లా చెప్తావు నువ్వు? అన్నమయ కోసం ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం అన్నీ మాత్రం అబ్రహ్మలు. ఆనందమయం మాత్రం బ్రహ్మ. ఎందుకు అంటే అని చెప్తే మేము వింటామేంటి? ఒకటే ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉంటే అన్నీ ఒకటేలాగా ఉండాలి. అయితే అన్నీ ఇటైనా వెళ్ళాలి, అన్నీ అటైనా వెళ్ళాలి. ఒక ట్రైన్ వెళ్తున్నది అంటే 4 బోగీలు ఒక డైరెక్షన్‌లో, ఒక బోగీ ఒక డైరెక్షన్‌లో ఎట్లా వెళ్తుందయ్యా సిద్ధాంతి? కాబట్టి నువ్వు దాన్ని ఇప్పుడు పూర్తిగా మేము ఒప్పుకునేదాకా చెప్పు అంటే మళ్ళీ సరే అని మొదలుపెడుతున్నారక్కడ. అస్మిన్నస్య చ తద్యోగం శాస్తి. అస్మిన్ ఈ ఆనందమయంలోనే అస్య ఆ జీవుడి యొక్క తద్యోగం. ఆ జీవుడెక్కడో ఏమీ లేదు సెపరేట్‌గా. ఉన్నదంతా ఆనందమయమే అనే గదా శాసిస్తూ ఉంటుంది, ఉపదేశిస్తూ ఉంటుంది మన వేదము అని ఆ సూత్రానికి అర్థం. దాని భాష్యం చూద్దాం. ఇతశ్చన ప్రధానే జీవే వా ఆనందమయః ఆనందమయ శబ్దః. ఇతః ఇంకిక్కడి నుంచి ఆనందమయ శబ్దంతోటి చెప్పబడే విషయము ప్రధానము గాదు, జీవుడు కాదు. జీవుడు గూడా గాదు, ప్రధానం గూడా గాదు. ఆనందమేమంటే బ్రహ్మ. జీవుడు కూడా కాదు అంటే మరి జీవ బ్రహ్మం ఎందుకు నువ్వు వేరు జేస్తున్నావంటే నువ్వు అట్లా చూస్తున్నావు గాబట్టి
ముందు వేరు చేసి చూపించి తర్వాత కలపాలి. అది వేరే పద్ధతి ఉంది. అది నెక్స్ట్ క్లాస్. కానీ ముందు ఇక్కడ వేరు చేసి చూపించడం ముఖ్యం. పైగా నువ్వక్కడ కూర్చో. ఆ పక్కన ఉన్నవాళ్ళున్నారు సాంఖ్యులు. మా ప్రధానమేమో అంటే కాదు. ఆనందమయం ప్రధానం కూడా కాదు. కాబట్టి 2 విషయాలు ఇప్పుడు సెటిల్ చేద్దాం. యస్మాత్ అస్మిన్ ఆనందమయే ప్రకృతః ఆత్మని ప్రతిబుద్ధస్య అస్య జీవస్య తద్యోగం శాస్తి. యస్మాత్ ఎందుకంటే అస్మిన్ ఆనందమయే ఇప్పుడు చెప్పుకుంటున్న ఆనందమయము అనేదున్నదో ప్రకృత ఆత్మని ప్రస్తావించబడుతున్న ఈ ప్రకృత ఆత్మ ఇందులో ప్రతిబుద్ధస్య అస్య జీవస్య ఎవరైనా జీవుడు వాడికి మెలకువ వచ్చిందంటే కలలాంటి ఈ మోహంలో నుంచి మిథ్యా జ్ఞానంలో నుంచి కలలాంటి ఈ సంసారంలో నుంచి వాడికి మెలకువ వచ్చిందంటే ఇంక వాడికి ఆ ఆనందంలోనే యోగము దాంతో వెళ్ళి కలిసిపోతాడు వాడు అని శాసిస్తూ ఉంటుంది, ఉపదేశిస్తూ ఉంటుంది మన వేదము. దీనికోసం మళ్ళీ మనకు మాండూక్యోపనిషత్ అని స్పెసిఫిక్‌గా దాని గురించే రాశారు. మళ్ళీ దాన్ని కూడా చూసుకుంటున్నాం ఎట్లైనా. ఇప్పుడిక్కడ ఎవరైతే ఒక మనిషి రాత్రిపూట నిద్రపోతూ ఉన్నాడంటే, మొత్తం అన్నీ వెళ్ళి వాడి ఆత్మలోనే లయమైపోతాయి. ఈ విషయం మళ్ళీ మనము చాందోగ్యోపనిషత్తులో కూడా చూసుకున్నాము. అయితే ఇది నిద్రపోతున్న సమయం గాదు. మెలకువన్న సమయంలో ఏ జీవుడైతే మెలకువ తెచ్చుకున్నాడో, అసలు నేను మేలుకునున్నానిప్పుడు రాత్రైతే పడుకుంటాను అని అనుకున్నవి రెండూ నిద్రే. మన భగవద్గీతలో చెప్పినట్టు, నేనిప్పుడు మెలుకునున్నాను, కూర్చున్నాను, ఇవి చదువుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. ఇదంతా నా జాగృత అవస్థ. రాత్రి పూటపై పడుకుంటాను, నిద్రపోతాను. అది నా స్వప్నావస్థ లేదా సుషుప్తావస్థ అంటే కాదు. అన్నీ ఒకటే అవస్థ. మొత్తం అన్నీ నిద్రావస్థే. మేలుకునేదెప్పుడు ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడే. అప్పుడు వాడికి ఆ యోగము ఉంటుంది. దాని గురించి యోగం అంటే అప్పుడు ఆ జీవుడు పోయి బ్రహ్మతోటి కలుస్తాడు. అది జీవ బ్రహ్మైక్యం. దాని గురించి శాసిస్తూ ఉంటుందంటే చెప్తూ ఉంటుంది మన వేదము. తదాత్మన యోగః తజ్యోగః తద్భావాపత్తిః ముక్తిః ఇతి అర్థః. యోగం అంటే ఏమి? తదాత్మన యోగః ఆత్మతో వెళ్ళి కలిసిపోవడమే యోగము. యోగం అంటే యుంజనము, కలిసి ఉండడం. ఆత్మతో పోయి కూడి ఉండడమే ఆత్మన యోగః, దాని పేరు తద్యోగం. దాన్నే తద్భావాపత్తిః అంటారు. దాన్నే అదే అయిపోవడం అని అర్థం. దాంతో కూడి ఉండడం అంటే వేరుగా ఉన్నది గాని దగ్గరగా అంటుకుని ఉన్నది గాదు. దాంతో కూడి ఉండడం అంటే దాంతో అంటుకుని ఉండడం గాదు. అదే అయిపోవడము. తద్భావాపత్తిః. దాని పేరే ముక్తి. ఇప్పుడు తద్యోగం ఆ యోగం గురించి మన శాస్త్రం శాస్తి చెప్తూ ఉంటుంది. ఆ యోగం గురించి చెప్తూ ఉంటుంది. మన వేదం ఏం చేస్తుంది ముందు భేదాన్ని చూపిస్తుంది. ఎందుకంటే నీ బుద్ధిని బట్టి నువ్వు అట్లా చూస్తూ ఉంటే నీ దృష్టిని బట్టి అది చూపించి, కానీ అది వేరుగా లేదురా! అదే ఇట్లా అనుకోని ఇట్లా మారింది అని చెప్పి, ఇంతకది నువ్వే అని చెప్పాలి. యదా హి ఏవ ఏషః ఏతస్మిన్ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయే అభయం ప్రతిష్ఠాం విందతే అధ సః అభయం గతః భవతి. యదా హ్యేవ ఏషః ఏతస్మిన్ను దరం అంతరం కురుతే అధ తస్య భయం భవతి ఇతి తైత్తిరీయకే. ఇప్పుడు ఎప్పుడైతే ఏషః వీడు ఏతస్మిన్ అదృశ్యే అది దృశ్యం గాదు. అది దృశ్యం గాదు. కాబట్టి స్థూల దేహాదులేమి దానికి లేవు. స్థూలంగా ప్రత్యక్షంగా అది కనిపించదు. అది ద్రష్ట. అది అనాత్మ. దానికి నేను అన్న అహంకారాదులు లేవు. కాబట్టి సూక్ష్మ శరీరం గూడా లేదు. అది అనిరుక్తము. అదిట్లా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంటుంది. ఏ కారణానికి అదట్లా ఉంటుందంటే కారణం చెప్పలేము. కాబట్టి కారణ దేహం గూడా లేదు.
అదృశ్యే అనాత్మీయ అనిరుక్తే అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవీ లేకుండా ఉంటుందది. అనిలయే దానికి నిలయము, దానికి ఒక ఆధారము కూడా ఏది అవసరం లేదు. దానికి ఏ ఉపాధి అవసరం లేదు. దానికి ఏ నిలయము అవసరం లేదు. అటువంటిదొకటున్నది. ఇప్పుడు దాన్ని అభయమని పిలుస్తాము. లేదా భయం అంటే మృతత్వం. భయం అంటే మరణం గాబట్టి, భయం అంటే మృతత్వం గాబట్టి, అభయం అంటే అమృతత్వం. అమృతమయమై ఉన్నదొకటున్నది. ఇప్పుడు దాన్ని ఒకవేళ ఆ అభయానికి ప్రతిష్ఠ, ఆధారాన్ని విందతే ఎవడైతే ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఆ అమృతత్వం అసలు ఏంటి అని ఎవడైతే తెలుసుకుంటాడో, అప్పుడే వాడు సహా అభయం గతః భవతి. అభయాన్ని, అమృతత్వాన్ని పొందుతాడు. దాన్ని తెలుసుకుంటే అదే అయిపోతాడు. దాన్ని తెలుసుకోవడం అంటే ఎట్లా? అది అదృశ్యం, అనాత్మ్యం, అనిరుక్తం, అనిలయం అని తెలుసుకుంటే, అభయంలో వాడు అట్లా నిలబడిపోతే వాడు అభయం అయిపోతాడు. యదా హి ఏవ ఏషః ఏతస్మిన్ను దరం అంతరం కురుతే అథ తస్య భయం భవతి. ఎప్పుడైతే వాడు ఇందులో ఈ విషయంలో దరం ఏ మాత్రం ఏ కొంచెమైనా సరే అంతరం భేదాన్ని కూరితే చూశాడంటే మాత్రం, అదే నేను అనుకోకుండా వాడు అది నేను అని కామా పెట్టుకుని మధ్యలో చూశాడంటే మాత్రం అథ వాడికి భయం భవతి, మృత్యువు కలుగుతుంది. భేదమున్నది అంటే వాడికి మొత్తం జీవభావంతో సహా జగత్తంతా తయారై వస్తుంది. జగత్తు జీవభావం ఉన్నది అంటే మరణం ఉంటుంది. మరణం ఉంటే జన్మలుంటాయి. ఇంకా ఆ భయాలన్నీ ఉంటాయి. భయాల్లోనే ఉంటాడు వాడు. వాడు కొంచెము భేదం చూశాడంటే మాత్రం భయం బయలుదేరుతుంది. జనన మరణాలతో ఉన్న సంసారము. వాడు అదే అనుకున్నాడంటే అదే అయి ఉన్నాడప్పుడు కథ విషయము అని మన తైత్రీయోపనిషత్తు చెప్తూ ఉంటుంది. ఏతదుక్తం భవతి. ఇంకేం చెప్తుందంటే ఈ విషయంలో, యదా ఏతస్మిన్ ఆనందమయే అల్పమపి అంతరం అతాదాత్మ్యరూపం పశ్యతి తదా సంసార భయాత్ న నివర్తతే. యదా ఎప్పుడైతే ఏతస్మిన్ ఆనందమయే, ఈ ఆనందమయానికి అల్పమపి ఏ మాత్రము ఎంత స్వల్పంగానైనా సరే అంతరాన్ని చూసుకున్నాడంటే, భేదం చూశాడంటే మాత్రము అతాదాత్మ్య రూపం నేను కాదు. తాదాత్మ్యం అంటే తత్ అది ఆత్మ నేనే. తదాత్మ్యం అంటే తాదాత్మ్యం అంటే అదే నేను అని. అహం బ్రహ్మాస్మి అని చూసుకోవాలి వాడు. అహం బ్రహ్మాస్మి కాకుండా అహం కామ బ్రహ్మ అని చూశాడంటే మాత్రము అస్మి, అస్మిత, రాగద్వేష అభినివేశాలని మొత్తం సంసార భయం మొత్తము బయలుదేరొస్తుంది. ఇంకా అందులో నుంచి వాడు నివర్తతే బయటపడలేడు. ఏ మాత్రం స్వల్పంగా వాడు భేద బుద్ధితోటున్నాడంటే మాత్రము, అతాదాత్మ్య రూపంగా దాన్ని చూశాడంటే మాత్రము, తాదాత్మ్య రూపంగా కాకుండా వాడదే అయిపోయి వాడు దాన్ని చూసుకుంటూ ఉండాలి. తన స్వరూపంగానే చూస్తూ ఉండాలి ఏది చూసినా. మొత్తం జగత్తును, సంసారాన్ని, మొత్తం ఇల్లు పిలికూనని, మొత్తం శరీరాదులను అన్నిటినీ తన స్వరూపంగానే చూసుకోవాలి. వాడు దానికి ఏ మాత్రం ఏ కొంచెం వేరుగా చూసినా సరే సంసార భయం తగులుకుంటుంది. ఇంక అందులో నుంచి వాడు బయటపడలేడు. అంత తొందరగా బయటపడలేడు. మళ్ళీ ఆ చీకట్లో నుంచి, ఆ నిద్రలో నుంచి వాడు మళ్ళీ మేల్కోవలసి వస్తుంది. సొంత ప్రయత్నం చేసి జ్ఞానంతో వాటితో అప్పుడు మళ్ళీ భేదభావం చూపించి అది నువ్వు కాదురా అని చెప్పి విడదీసి చూపించి నువ్వు కాదురా అని చెప్పి మళ్ళీ కలిపి ఇవన్నీ చేయాల్సి వస్తుంది వేదం. యదా తు ఏతస్మిన్ ఆనందమయే నిరంతరం తాదాత్మ్యేన ప్రతితిష్ఠతి తదా సంసార భయాత్ నివర్తతే ఇతి. యదా ఎప్పుడైతే వాడు అస్మిన్ ఆనందమయ్యే అదే ఆనందమయంలో నిరంతరము తాదాత్మ్యతతో ఉన్నాడంటే, అదే ఆనందంతో వాడున్నాడంటే, ఆనందం ఎప్పుడు తగ్గుతుంది? మనకెప్పుడు దుఃఖం వస్తుంది అంటే భేదం చూసామంటే. నాకు వేరేది సెపరేట్‌గా ఉన్నది అంటే అది ఎక్కువో, తక్కువో ఉన్నదని అనిపిస్తుంది. నాకది కావాలనిపిస్తుంది. నాకు లేదనిపిస్తుంది.
రాదో ఏమో అని భయం అనిపిస్తుంది. రాకపోతే మహా కోపమొస్తుంది. దాంతో దుఃఖాలన్నీ ఉంటాయి. శోకాలు, మోహాలు అవన్నీ ఎందుకు కలుగుతాయి? వేరుగా ఒకటి ఉంది. ఏదైనా సరే. నేను వేరు, నా భర్త వేరు, నా కూతురు వేరు, నా ఇల్లు వేరు, నా భార్య వేరు, నా చదువు వేరు, నా ఆఫీస్ వేరు అని అసలు ఏ రకమైన భేదం చూడ్డానికి వీల్లేదు. భేదం చూడకపోతే ఏమవుతుంది? ఎక్కువ తక్కువలు చూడము. ఎక్కువ తక్కువలు చూడకపోతే సమస్థితిలో ఉంటాము. సమస్థితిలో ఉంటే ఆనందమే ఉంటుంది. ప్రశాంతంగా ఉంటాం. సుఖంగా ఉంటాం. ఆ రకంగా వాడెప్పుడు ఉంటాడో నిరంతరము. అదే తాదాత్మ్య భావంతో, అదే ఆనందంతో కూడి ఉంటాడో వాడు. ప్రతితిష్ఠతి వాడు దాంట్లోనే స్థిరంగా నిలబడి ఉంటే తదా అప్పుడు. వాడెప్పుడూ ఆనందమయంలోనే ఉన్నాడంటే ఎందుకు అంటే మళ్ళీ నిద్ర ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. రాత్రి పడుకున్నప్పుడు కూడా కలలొస్తే కూడా మళ్ళీ కలల్లో ఏవో జ్ఞాపకాలన్నీ వచ్చి, అందులో గూడా ఏదో కావాలని, రాలేదని, వచ్చిందని, సుఖమని, దుఃఖమని, ఏడుపని, నవ్వని ఇవన్నీ జరగొచ్చు. అది కూడా దాటిన తర్వాత సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడేమవుతుందంటే, అవన్నీ లయమైపోతాయి. ఏముండవు. మనం వెళ్ళి మనమంటే ఈ మనసాహంకారాలవన్నీ గలిపిపోయి ఆనందమయ కోశంతోటే కూడి ఉంటాయి. ఆ ఆనందమయంతోటే కూడి ఉంటాయి. ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఏమీ ఉండదంతే అక్కడ. అక్కడేమి ఉండదు. క్వైట్‌గుంటుంది. అయితే ఎప్పుడైతే మళ్ళీ ఆ ఎరుకలో నుంచి ఈ చీకట్లోకి, నిద్రలోకి మనం దాన్ని జాగృతావస్థ అని పిలుస్తాము ప్రాపంచికంగా. అందులోకొచ్చామంటే అప్పుడు కూడా ఇనీషియలీ కొంతసేపు చాలా సంతోషంగా ఉన్నాము. ఎంతో ఆనందంగా ఉన్నామని అనిపిస్తుంది. ఎందుకంటే ఆనందమయంతో కూడి ఉంటాము. ఆనందమయం అయి ఉంటాము. తాదాత్మ్య భావంతో ఉంటామప్పుడు. ఆ రకంగా ఉన్నప్పుడు మనకెట్లా శాంతిగా ఉంటుందో మనసు, ఆనందంతో నిండి ఉంటుందో, సుఖంగా ఉంటుందో, అటువంటి స్థితిలో సంసార భయం లేకుండా కొంచెం సేపైతే క్వైట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుందో, అటువంటిది నిరంతరము ఉన్నది అంటే, పడుకున్నా, మెలుకున్నా సరే, అంటే ప్రాపంచికంగా వాడు జాగృతావస్థలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నాను, సుషుప్తావస్థలో ఉన్నాను, వాడు ఏ అవస్థ చెప్పుకున్నా సరే అన్ని అవస్థల్లో, సర్వావస్థల్లో, సర్వకాలాల్లో, సర్వస్థితుల్లో నిరంతరము వాడు అదే తాదాత్మ్య స్థితితో ఆనందమయంతోనే కూడి ఉన్నాడంటే, ఆనందంతోటే కూడి ఉన్నాడంటే, ఆనందమై ఉన్నాడంటే, ఇంకప్పుడు వాడికి తదా సంసారం నుంచి భయముండదు. సంసార భయాత్ వాడింకప్పుడు నివర్తతే. తొలగిపోతాడింక. సంసార భయం వాడికుండదు. తచ్చ పరమాత్మ పరిగ్రహే ఘటతే న ప్రధాన పరిగ్రహే జీవ పరిగ్రహే వా. ఇప్పుడిదంతా చెప్పుకోవాలంటే, పరమాత్మ అని ఆ ఆనందమయాన్ని చెప్పుకోవాలి. ఆ ఆనందమయంతో కూడి ఉన్నామంటే, తాదాత్మ్యంగా ఉన్నామంటే మాత్రం, సంసార భయం మనకు నిజంగా ఉండదు. నిజంగా ఉండదు. నిజంగా ఉండదు. మనం ఒకవేళ రాత్రి పూట పడుకున్నామంటే, సుషుప్తి అవస్థలో ఉన్నామంటే, బయట ప్రపంచంలో ఏది జరిగినా మనకు తెలీదు. బయట ప్రపంచంలో ఇంట్లో ఏమైనా ఉన్నాయో, పోయాయో, ఎవరైనా అరిచారో, తిట్టారో, ఎవరన్నా మెచ్చుకున్నారో, పొగిడారో ఏమీ తెలియదు. సంసారం గురించి ఇంకసలు మనకేమీ తెలియదు. ఎందుకు అంటే, ఆనందంతో తాదాత్మ్య స్థితిలో ఉన్నాము. కాబట్టి సంసార భయం ఆ సమయంలో ఉండనే ఉండదు మనకి జీరో. ఇప్పుడు అటువంటిది జరగాలి అంటే, ఆ ఆనందమయము పరమాత్మ అనే అనుకోవాలి. దాన్ని అదే విధంగా పరిగ్రహించాలి, పట్టుకోవాలి. ఆనందమయం అని చెప్తున్న చోట, చెప్పబడుతున్నది పరమాత్మ అన్న ఉద్దేశంతోటే దాన్ని పట్టుకుంటేనే ఇది ఘటతే జరుగుతుంది. ఒకవేళ ఈ ఆనందము ప్రధానము అనుకున్నామంటే, ప్రధానంతో వెళ్లి కలవడం అంటే పొద్దస్తమానం ప్రధానంతోటే కలిసుంటాం మనం. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మెలుకున్నంత సేపు మనం ప్రధానంతోటే, ప్రకృతితోటే కలిసుంటాం. ఆనందం ఎక్కడుందక్కడ? సంసార భయం తొలగిపోయిందెక్కడుందక్కడ? సంసార భయము ఎక్కడిదక్కడే ఉంది. ఆనందం లేకుండా అశాంతిగా ఎట్లా ఎట్లా ఉన్నవాళ్ళు అట్లానే ఉంటారు. కాబట్టి ప్రధానం ఈ ఆనందమయమని తీసుకుంటే మాత్రం ఇది పనిచేయదు ఈ రూలు. అట్లానే జీవుడని తీసుకుంటే గూడా జీవభావంతో ఉన్నవాడు మరణ స్వభావంతోటుంటాడు. సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. కర్తృత్వ, భోక్తృత్వాలతోటుంటాడు. వాడికి గూడా ఆనందం ఉండదప్పుడు వాడు. చాలా దుఃఖపడుతూ ఉంటాడు మధ్య మధ్యలో.
కాబట్టి జీవుడని తీసుకున్నా సరే, ప్రధానమని తీసుకున్నా సరే, ఇక్కడ చెప్పుకుంటున్నట్టు సంసార భయం తొలగడం అన్నది ఉండదు. సంసార భయం ఎప్పుడు తొలుగుతుంది? ఆనందమయాన్ని పరమాత్మగా తీసుకొని అందులో వెళ్లి లయమైనప్పుడు అన్నీ, అప్పుడు మాత్రమే సంసార భయం నుంచి వాడు వైదొలుగుతాడు. అప్పుడు మాత్రమే సంసార భయం పోతుంది. వాడు దాన్ని వదిలిపెట్టి పోక్కలేదు. అసలు సంసార భయమే లేకుండా పోతుంది. తస్మాత్ ఆనందమయః పరమాత్మ ఇతి స్థితం. కాబట్టి ఆనందమయం అంటే పరమాత్మ అన్న విషయము స్థితం, సిద్ధం. ఇంక దానికి అనుమానం లేదు అని చెప్పారు. ఇదంతు ఇహ వక్తవ్యం. సహ వై ఏషః పురుషః అన్నరసమయః తస్మాత్ వై ఏతస్మాత్ అన్నరసమయాత్ అన్యః అంతరః ఆత్మా ప్రాణమయః తస్మాత్ అన్యః అంతరః ఆత్మా మనోమయః తస్మాత్ అన్యః అంతరః ఆత్మా విజ్ఞానమయః అని తైత్తిరీయోపనిషత్తు చెప్పుకుంటూ వచ్చిందా లేదా? మనం ఇవన్నీ ఈ మంత్రాలన్నీ పోయినసారి చూసుకున్నప్పుడు ఆ తైత్తిరీయోపనిషత్తులో మంత్రాలు, ఆ మంత్ర సమూహాలన్నీ, మంత్రవర్ణాలన్నీ చూసుకున్నాం. అదేం చెప్తూ ఉన్నది? సహ ఏష పురుషః, ఈ పురుషుడెవరున్నారో ఆయన అన్నరసమయుడు. అన్నరసంతో కూడి ఉన్నవాడు. అన్నరసంతో తయారై ఉన్నవాడు. అంటే మన స్థూల శరీరము. తస్మాత్ వై ఏతస్మాత్ అన్నరసమయాత్, ఈ అన్నరసమయమైన అన్నమయ కోశంలో అన్యంగా వేరేగా అంతరః దాని లోపల ఇంకొక ఆత్మ ఉన్నది. దాని పేరు ప్రాణమయ కోశము, ప్రాణమయము. తస్మాత్ ఆ ప్రాణమయానికి కూడా అన్యః వేరుగా అంతరః దాని లోపల ఇంకొక ఆత్మ ఉన్నది. దాని పేరు మనోమయము. తస్మాత్ ఆ మనోమయానికి అన్యః వేరుగా అంతరః లోపల ఆత్మ ఇంకోటి ఉన్నది. దాని పేరు విజ్ఞానమయము అని చెప్పుకుంటూ వచ్చిందది. इति च विकारार्थे मयट् प्रवाहे सति आनन्दमयः एव अकस्मात् अर्थजरति न्यायेन कथम् इव मयटः प्राचुर्यार्थत्वं ब्रह्मविषयत्वं च आश्रीयते इति मान्त्रवर्णिकब्रह्माधिकारात् इति चेत् न अन्नमयादीनामपि तर्हि ब्रह्मत्व प्रसङ्गः. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిందా లేదా? అన్నమయం ఉంది. దాంట్లోపల ప్రాణమయం ఉంది. దాని లోపల మనోమయం ఉంది. దాని లోపల విజ్ఞానమయం ఉందని చెప్పుకుంటూ వస్తున్నంత సేపు మయము అన్నప్పుడు ఆ మయట్ ప్రవాహంలో దాన్ని వికారార్థంలోనే వాడుతూ వచ్చారు కదా! మరి అకస్మాత్తుగా అర్ధజరతి న్యాయం ఎందుకయ్యా మధ్యలో? అర్ధజరతి న్యాయము. ఒక మనిషి ఉన్నాడనుకోండి. ఆయనకు జర అంటే వార్ధక్యం వచ్చిందా లేదా అని చెప్పాలంటే ఆయన ముసలివాడు అయ్యాడా కాలేదా అని చూడాలి అంటే, అంటేనండి సగము అర్థము ఆయన జరతో ఉన్నాడు ముసలివాడు. అర్థము సగం మాత్రం ఆయన జర లేకుండా ఉన్నాడండి. చూస్తే ఆయన జుట్టంతా తెల్లబడింది గాబట్టి ముసలివాడని అనిపిస్తున్నది. కానీ ఆయన అవయవాలన్నీ బాగా బలంగా ఉన్నందుకు యువకుడో ఏమో! కాబట్టి సగము జర వచ్చింది, సగం రాలేదని ఎట్లా చెప్తాము? లేదా అదిగో ఆయన శరీర అవయవాలన్నీ కొంచెము బలహీనంగా ఉన్నాయి, వార్ధక్యం వచ్చినట్టున్నది కాబట్టి జర వచ్చింది గానీ, ఆయన తలపైన వెంట్రుకలు అవన్నీ మాత్రము నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన యువకుడో ఏమో! అర్ధచరతి అండి వాడు అర్ధ. సగం వాడు జరలో ఉన్నాడు, సగం గాదు అని ఎవరైనా జెప్తారా? ఇదేమి న్యాయము? ఓహో! కథమివ మయటః ప్రాచుర్యార్థత్వం. సగం వరకేమో వికారార్థంలో జెప్పి, సగంలో ప్రాచుర్యార్థంలో చెప్తారా మీరు? సగమేమో అన్నమయ కోశం దగ్గర నుంచి మొదలుపెట్టి విజ్ఞానమయం వరకు మాత్రం వికారము. ఈ చివరకొచ్చేసరికి మాత్రము బ్రహ్మ విషయంగా దాన్ని తీసుకుంటాము అని దాన్నెట్లా ఆశ్రయిస్తారండి మీరు? అంటే మాంత్రవర్ణికము, ఆ మంత్రాల సమూహము, మంత్రవర్ణము బ్రహ్మాధికరణంలో ఉంది కదా! బ్రహ్మ అని మొదలుపెట్టి చెప్తూ ఉన్నది గదా! బ్రహ్మానందవల్లి అని అసలు దానికి ఆ సెక్షన్‌కి పేరే అది. బ్రహ్మ అని మొదలుపెట్టి చెప్తూ ఉన్న ప్రకరణంలో చెప్తూ ఉన్న విషయము. కాబట్టి ఆనందమయం అంటే బ్రహ్మ అని ఇంతకుముందు బానే చెప్పారు గానీ,
అట్లా అయితే కూడా నా ఒప్పుకోము. అట్లా అయితే మరి అన్నమయం కూడా, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం కూడా బ్రహ్మ అనండి. అదే ప్రకరణంలో ఉంది గాబట్టి ఆనందమయం అంటే బ్రహ్మ అని మీరంటే, అదే ప్రకరణంలో ఉన్నందుకు అన్నమయాదులన్నిటిని గూడా బ్రహ్మ అనండి. లేదా అన్నమయాదులన్నీ వికారాలంటే, అదే ప్రవాహంలో ఉన్నందుకు ఆనందాన్ని గూడా అబ్రహ్మం వికారం అనండి. లేకపోతే అప్రసంగం అవుతుంది అని ఆయన మన పూర్వపక్షి అంటున్నారు. అప్పుడు మన సిద్ధాంతి ఏమంటున్నారంటే, అత్రాహ సరే చెప్తా పట్టు. యుక్తం అన్నమయాదీనాం అబ్రహ్మత్వం తస్మాత్ తస్మాత్ అంతరస్య అంతరస్య అన్యస్య అన్యస్య ఆత్మనః ఉచ్యమానత్వాత్. అన్నమయాదులను అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం మొదలైన వాటిని అబ్రహ్మగా చెప్పడం యుక్తం తగినది. ఎందుకంటే అందులో నుంచి దాంట్లోపల దానికి వేరుగా, దానికి వేరుగా ఒక ఆత్మ ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చింది గాబట్టి, అంతవరకు చెప్పినవన్నీ అబ్రహ్మ మార్పులతో ఉన్నాయి. మయట్ శబ్దాన్ని మయః అన్నదాన్ని వికారార్థంలోనే జెప్పుకోవాలి. కానీ ఆనందమయాత్ న కశ్చిత్ అన్యః అంతరః ఆత్మ ఉచ్యతే. ఆనందమయ కోశం దాకా వచ్చిన తర్వాత దాంట్లో అంతరంగా, దానికి అన్యంగా, దానికి వేరుగా, దాని లోపల ఇంకొక ఆత్మ ఉన్నది అని నా ఉచ్యతే చెప్పలేదు గదా మరి. తేనా దానివల్ల అందుకని, ఆ కారణంగా ఆనందమయస్య బ్రహ్మత్వం. ఆనందమయం అంటే బ్రహ్మ. మిగిలినవన్నీ అబ్రహ్మలు. ఎందుకంటే అది కాకుండా దానికి వేరుగా, దాని లోపల అని అంతవరకు చెప్పుకుంటూ వచ్చారు గాబట్టి అవన్నీ వికారాలు. కాబట్టి అవన్నీ అబ్రహ్మలు. ఇక్కడి దాకా వచ్చేసరికి ఆనందమయానికి లోపల దానికి వేరుగా, సెపరేట్‌గా అని ఇంకేం చెప్పలేదు గాబట్టి అది బ్రహ్మ. అన్యథా ప్రకృతః న అప్రకృత ప్రక్రియా ప్రసంగాత్ ఇతి. ఒకవేళ అట్లా అనుకోకపోతే ఇప్పుడు చెప్తున్న ప్రస్తుత వస్తువేమి బ్రహ్మ. దానికి ప్రస్తావింపబడుతున్న విషయానికి హాని కలుగుతుంది. చెప్తున్న విషయము చెడిపోతుంది. అప్రకృత విషయం అక్కర్లేకుండా చెప్పినట్టయితుంది. అనవసరమైన అప్రసంగం అవుతుంది. సంబంధం లేని విషయం అవుతుంది. కాబట్టి చెప్పబడుతున్నది బ్రహ్మ గాబట్టి, ఇంతవరకు వచ్చి ఇక్కడికి ఆగిపోయారు గాబట్టి, ఎక్కడ ఆగిపోతుందో అది బ్రహ్మ గాబట్టి ఆనందమయం అంటే బ్రహ్మ. మిగిలినవన్నీ మార్పులతో వస్తూ ఉన్నాయి గాబట్టి అవన్నీ అబ్రహ్మము అని చెప్పడము యుక్తము అని మన సిద్ధాంతి జెప్పారు. చెప్తే మన పూర్వపక్షులు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. అత్ర ఉచ్యతే యదపి అన్నమయాదిభ్యః ఇవ ఆనందమయాత్ అన్యః అంతరః ఆత్మ ఇతి న శ్రూయతే తథాపి న ఆనందమయస్య బ్రహ్మత్వం. యతః ఆనందమయం ప్రకృత్య శ్రూయతే తస్య ప్రియం ఏవ శిరః, మోదః దక్షిణః పక్షః, ప్రమోదః ఉత్తరః పక్షః, ఆనందః ఆత్మా, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠా इति तैत्तिरीयके. तत्र यद् ब्रह्म मन्त्रवर्णे प्रकृतं सत्यं ज्ञानमनन्तं ब्रह्म इति तदिह ब्रह्मपुच्छं प्रतिष्ठा इत्युच्यते. तद् विजिज्ञापयिषया एव अन्नमयादयः आनन्दमयपर्यन्ताः पञ्चकोशाः कल्प्यन्ते. तत्र कुतः प्रकृतः न अप्रकृतप्रक्रियाप्रसङ्गः? ननु आनन्दमयस्य अवयवत्वेन ब्रह्मपुच्छं प्रतिष्ठा इति उच्यते. अन्नमयादीनामिव इदं पुच्छं प्रतिष्ठा इत्यादि. तत्र कथं ब्रह्मणः స్వప్రధానత్వం శక్యం విజ్ఞాతుం? అది నా ప్రశ్న. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే సిద్ధాంతి, యతి అపి అన్నమయాదిభ్యః అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము అని చెప్తూ వచ్చినా గూడా ఆనందమయానికి అన్యంగా, వేరేగా, అంతరంగా దాని లోపల ఇంకొక ఆత్మ ఉన్నది అని న శ్రూయతే చెప్పకపోయినా కూడా, తదాపి అయినా కూడా, ఆనందమయస్య బ్రహ్మత్వం ఆనందమయం అంటే బ్రహ్మం గాదు. అంటే అంతవరకు దాంట్లోపల దానికి వేరుగా ఇంకోటున్నది అని చెప్తూ ఉన్నారు గాబట్టి అవన్నీ అబ్రహ్మాలు. వికారాలు చెందుతూ ఉన్నాయి గాబట్టి. అయితే దాని లోపల ఉండి ఇంకా అక్కడికి ఆగిపోయింది ఇంకా మార్పు లేకుండా గాబట్టి
అది బ్రహ్మమని నువ్వు చెప్తే, అన్యహ అంతరహ అని ఇంక చెప్పలేదు గాబట్టి అక్కడికి ఆగిపోయింది గాబట్టి అంటే నేను ఒప్పుకోను. బ్రహ్మము ఆనందమయము. ఈ ఆనందమయము బ్రహ్మమంటే నేను ఒప్పుకోనునా? యతః ఎందుకంటే, ఆనందమయం ప్రకృత్యా శ్రూయతే. పోనీ ఆనందం గురించే చూద్దాం పట్టు. నువ్వు చెప్పిన మంత్రవర్ణాల్లోనే అంతవరకు చెప్పి ఆగింది, అంతవరకు చెప్పి ఆగిందని దాని మీద ఆర్గ్యుమెంట్‌లన్నీ చేస్తున్నావు. అంతవరకు చెప్తూ ఎక్కడ ఆగిందది? ఏమి చెప్పి ఆగింది? దానికి ప్రియమే శిరస్సు, మోదమే పలాని పక్షము, ప్రమోదమే పలాని పక్షము, దాని ఆత్మే ఆనందము, దాని పుచ్చం బ్రహ్మ, ఈ రకంగా అది ప్రతిష్ఠ అని చెప్పిందా లేదా? దాని శిరస్సు నుంచి పుచ్చం దాకా, తల నుంచి తోక దాకా చెప్పింది. తల నుంచి తోక దాకా మిగిలిన మొత్తం అవయవాలన్నీ చెప్తూ ఉంటే, తత్ర యద్ బ్రహ్మ మంత్రవర్ణే ప్రకృతం. ఇప్పుడు చెప్పబడ్డ మంత్రవర్ణనలు అసలు జనరల్‌గా మంత్రవర్ణనల్లో వేదాల్లో ఏం చెప్తారు? ప్రకృత పదార్థం ఏంటి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్తూ, ఇక్కడ మళ్ళీ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ అంటే ఏది నమ్మాలిప్పుడు? తద్విజిజ్ఞాపయిషయా ఏవ అన్నమయాదయః ఆనందమయ పర్యంతాః పంచకోశాః కల్ప్యంతే. ఈ విషయం ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే అన్నమయ కోశం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆనందమయ కోశం వరకు మొత్తం పంచకోశాల గురించి కల్పించి చెప్పిందెందుకు? ఈ విషయం అర్థం చేయడం కోసమే. అట్లాంటప్పుడు కుతః ప్రకృతః అని అప్రకృత ప్రక్రియ, అప్రసంగః ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ప్రస్తావించబడుతున్న విషయానికి కష్టమవుతుంది. ప్రస్తావించని అనవసరమైన విషయం గురించి మాట్లాడినట్టు అవుతుంది. అప్రసంగం అవుతుంది. అసంగతి అవుతుంది అని ఎట్లా చెప్తావు? ఆనందమయస్య అవయవత్వేన ఆనందమయము మొదలైన అవయవాలతోటి ఉంటే ఉన్నది బ్రహ్మ. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అంటే అన్నది పర్వాలేదు. అన్నమయాదీనామివ అన్నమయం లాగానే ఇదం పుచ్చం ప్రతిష్ఠ అంటే గూడా తత్ర కథం బ్రహ్మణః స్వప్రధానత్వం శక్యం విజ్ఞాతుం. దానికి తల ఉన్నది, దానికి తోక ఉన్నది, దాని తోక బ్రహ్మ అని ఇక్కడ బ్రహ్మ గురించి స్పెసిఫిక్‌గా పేరు చెప్పి చెప్తున్నదేమి? దాని పుచ్చం బ్రహ్మ, అదే ప్రతిష్ఠ అని జెప్తే, తోక బ్రహ్మమైతే మొత్తం దానికి ప్రధానత్వం స్వప్రధానం ఎట్లా వస్తుంది? అదెట్లా నీకు తెలిసింది? కాబట్టి ఇంకిక్కడి నుంచి ఒకవేళ మన సిద్ధాంతి దీనికి జవాబు సరిగ్గా చెప్పలేకపోతే, కాబట్టి ప్రధానం అని అక్కడికి వాళ్ళు దాన్ని నిర్ణయిస్తారు. స్వప్రధానం అవ్వడానికి అవకాశం లేదా తోకలాగా ఉంటే అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు దానికి మన సిద్ధాంతి పాపం ప్రకృతత్వాతిథి బ్రూమః ప్రస్తావించబడుతున్న విషయం బ్రహ్మ అని చెప్పాం గదా నీకు అని మన సిద్ధాంతి అన్నారు. మళ్ళీ వాళ్ళొక ప్రశ్న వేస్తున్నారు. నను ఆనందమయ అవయవత్వే అపి బ్రహ్మణి విజ్ఞానమయే న ప్రకృతత్వం హీయతే ఆనందమయస్య బ్రహ్మత్వాతిథి అత్ర ఉచ్యతే అని వాళ్ళు మళ్ళీ ప్రశ్న వేస్తారు. మళ్ళీ దానికి జవాబు ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాం. ఇంతకీ ఆ 5 ఒకటేనా కాదా? 4 ఒకటి, 1 ఒకటి అని సెపరేట్ చేయడానికి వీల్లేదు. ఏదో అర్ధజరతి న్యాయంలాగా అని చెప్తూ ఉన్నారు. దాని గురించి మొత్తము ఈ భాష్యమంతా, ఈ సూత్రానికి భాష్యమంతా ఈ విషయం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం గురించే ఉంటుంది. 4 మార్పులతో ఉన్నాయి కాబట్టి ఆ బ్రహ్మము, 1 మారకుండా ఉంటుంది కాబట్టి బ్రహ్మము. కానీ అసలు బ్రహ్మ కానిదేదీ లేదు. అంతా ఒకటే. నువ్వు ఇట్లా చూస్తున్నావు గాబట్టి కనిపిస్తుందని చెప్పాలి. ఇవన్నీ ఇందులో డిస్కస్ చేస్తూ ఉంటారు. మనము నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.